హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి విడత డబ్బులను రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ అయింది. ఇక ముందుగా ఏ జిల్లాల వారికి ఈ వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500, ఇక రైతు రుణమాఫీ కింద మొదటి విడత 66,000 రూపాయలను జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అయితే నెరవేర్చబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున డబ్బులైతే పంపిణీ చేయబోతున్నారనమాట. ఇక ఈ వానాకాలం రైతు భరోసా మరియు ఈ రైతు భరోసా పథకంతో పాటు రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఇచ్చారు. ఇక రుణమాఫీని 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో మొదటి విడతగా రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసా 7,500 రూపాయలతో పాటు రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా 66,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక 3 విడతలు అంటే ఈ జూలై నుంచి జూలై 1వ తారీఖు నుంచి కూడా ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇదే అప్డేటు రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీకి సంబంధించి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.